ధైర్యంగా ఉండురా, ఏదైనా ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు, నువ్వు ధైర్యంగా ఉండు. పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు ఫాలో. ఇలా చదువుకో, ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పలే. నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న, ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న. నాకు అది మైండ్లో ఉండిపోయింది. ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రు తూట, శపథం చేస్తున్నానంట శపించేవాడు ఉన్నా నీ వెంట అని మా నాన్నగారు నాకు చెప్పారన్న. నన్ను ఇన్ని రోజులు అడుగుతున్నారు, మన సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా మళ్ళీ వేరే వేరే మీడియా హౌసెస్ని కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరినీ కలవటం స్టార్ట్ చేశా. వాట్ మేక్స్ యూ స్టే దిస్ కన్సిస్టెంట్, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అని నన్ను అడుగుతున్నారు. నేను ఇన్ని రోజులు అనుకున్నా నా కోసం, నా గెలుపు కోసం నేను ఉంటున్నానని నేను ఆ భ్రమలో ఉన్నా. కానీ పదే పదే ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో నేను కొద్దిగా ఏదో ఎమోషనల్ అయ్యాను. దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వాట్ ఈజ్ నీకున్న బలం ఏంటి, ఎలా ఉండగలుగుతున్నావు ఇంత పేషెంట్గా, ఏంటి నేను ఏం డ్రైవ్ చేస్తాను సక్సెస్ లేకపోయినా అని నన్ను అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇదే అనుకుంటున్నా. నా కోసం అని నేను అనుకున్నా, కానీ నేను చాలా ఆలోచించి నేను ఇవాళ చెప్తున్నాను, ఈ సక్సెస్ నా ఫ్యామిలీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీలాగా ఉన్నటువంటి ఇన్నేళ్ళు నాతో ఉన్నటువంటి నా టీం కోసం చేస్తున్నాను. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మా నాన్నగారి కోసం చేస్తున్నాను. ఆయనకున్నటువంటి అన్ని బ్యాక్లాగ్స్ ఒకటే ఒక క్వశ్చన్ పేపర్, ఒకటే ఒక ఆన్సర్తో నేను ఆన్సర్ చేస్తాను. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ మై డాడ్ అన్న. అండ్ వన్ లాస్ట్ థింగ్, మా నాన్నగారు చెప్పినటువంటి ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక విషయం మా నాన్న చెప్పారు, బీ ద పర్సన్ who still tries after failing, and I am that person. Shri Nandu is that person. No matter what, I'll keep trying అన్న. 18 రోజులు కాదు, 18 నెలలు పోస్ట్ పోన్ అయినా సరే ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ వీలైతే పాన్ ఇండియా మొత్తం తిరిగైనా సినిమా ప్రమోట్ చేస్తా, కానీ సినిమాని మాత్రం వదలను. బట్ రైట్ నో అయితే Jan 1st వస్తున్నాం అన్న. 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు మంచి హిట్ అయింది. యా, థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా, మీ సపోర్టు శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళక? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో మొన్ననో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన, ప్రెస్ మీట్ కాదనుకుంటే ఎక్కడో మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులం. ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి, జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది, నేను దానికి సారీ చెప్తున్నా, కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. లేదన్నా, నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముకు కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం, నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి. ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికైతే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకొని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి.
ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉండి ఉంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్ అండ్ బయాస్డ్గా అమ్మాయి అబ్బాయిని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ జనవరి 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా కూడా వానర్ వస్తుంది. ఎస్, దానికి మీ సపోర్ట్ లేదని కొద్దిగా డైరెక్టర్ కొద్దిగా బాధపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లీ నాకు మొన్న ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తున్నారు 36 years ఆఫ్ ఫిలిం, 36 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలోన, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాట్ ఎవర్, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం అన్న 36 ఏళ్లలో, గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ Jan 1 రిలీజ్ అవుతుంది హీరోగా. అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్, December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం. అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే, అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడ్రా వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది, సరే ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు, ఓకే, దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్. బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లే, అండర్ ఐస్ మేకప్ వేసుకొని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా, ట్యాబ్లెట్లు డోలో 650 వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 ఇవాళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి,